మరణం అనే ఈ సబ్జెక్ట్లో 4వ వారం కలవడానికి చాలా సంతోషంగా ఉంది. నన్ను మిమ్మల్ని మన అందరినీ దేవునికి సమర్పిస్తూ మనందరితో దేవుడు ఈరోజు అధ్యయనం ద్వారా తేటగా మాట్లాడినట్టు దేవుడు త్రియేక దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మీ ముందుగా స్లైడ్ ఉంచబడింది. దాంట్లో మీరు చూస్తే ఒక లెక్క అక్కడ చెప్పబడింది. ఈ లెక్క ఏంటి అని చూస్తే మీకు ఈరోజు ఉదయం ఈ వర్తమానం నేను తయారు చేస్తునేటప్పుడు ఈరోజు లెక్క అంటే ఈ లోకంలో ఎంత జనాభా ఎంతమంది ఉన్నారు అనే లెక్క మీ ముందు ఉంచబడింది. ఇక్కడ ఈరోజు ఉదయం 8 గంటలు ఆ ప్రాంతంలో ఈ లోక జనాభా లెక్క 809 కోట్లు 809 కోట్లు 67,10,378 మంది ఉన్నారు జనాభా. ఈరోజు పుట్టిన వాళ్ళ సంఖ్య ఉదయం 7 గంటలుగా ఈరోజు పుట్టిన వాళ్ళ సంఖ్య అక్కడ ఉంది 1,00,000. ఆ టైంలో ఉదయమే 1,11,234. మరణించిన వాళ్ళ సంఖ్య అక్కడ 50,332 మంది ఉదయం 8 గంటలకే. తర్వాత ఆ పుట్టిన వాళ్ళు మరణించిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఆ టైంకు 60,000 మంది 60,902. ఇక్కడ సంవత్సరానికి ఎంత అని లెక్కపెట్టింది. ఇది లోకంలో ఈరోజు ఉండే జనాభా లెక్క. ఇప్పుడు ఇంకో స్లైడ్ మీకు ఉంచబడింది. ఇది ఏంటంటే దీంట్లో ఏం లెక్క ఇవ్వబడింది అంటే మతపరంగా బాగా అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ జనాభాలో మతపరంగా ఎంతమంది ఎన్ని శాతం ఉన్నారు అని చూస్తే క్రైస్తవులు ఉన్నారు కదా. క్రైస్తవులు 31% ఉన్నారు. అంటే 100% అంటే 31% అక్కడ నంబర్ ఇవ్వబడింది. నంబర్ వచ్చేసి 217,31,80,000 మంది. ఇది 31% వస్తుంది. తర్వాత చూస్తే 23% ముస్లిం వాళ్ళు ఇస్లాం అని చెప్తాం కదా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఒక 16% వచ్చేసి దేవుడే లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఒక 15% వచ్చేసి ఐందవ్యం పాటించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఈ ఐందవ్యంలో దగ్గర 94% భారతదేశంలో మాత్రమే ఉన్నారు. మిగతా 6% మాత్రమే బయటి దేశంలో అక్కడక్కడ చెదిరి ఉన్నారన్నమాట. తర్వాత ఒక 7% బుద్ధుడిని పాటించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక 6% వచ్చేసి వాళ్ళ లీడర్నే దేవుడు అని చెప్పేసి కొంచెం గురువు అంటాం కదా వాళ్ళను దేవుడు అని పెట్టుకునే వాళ్ళు ఒక 6% ఉన్నారు. ఇంకా 1% వచ్చేసి వేరే చెల్లా చెదరిన చిన్న ఒక మతం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 0.2 అంటే పాయింట్ పెట్టి 2 వేస్తారు కదా అంత చాలా తక్కువ సంఖ్య ఇస్రాయేల్ జనాంగం ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది మతపరమైన లెక్క. ఇది ఎందుకు చెప్పాము అని చూస్తే ఈరోజు మనం మాట్లాడబోయే ఈ వర్తమానంలో దేవుడు మనకిచ్చిన సందేశంలో ఇది ముంగుర్తుగా తెలిసి ఉంటే మాట్లాడబోయే వర్తమానం వచ్చేసి మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ మరణం అనే ఈ ఎపిసోడ్లో 4వ భాగంలో ఉన్నాము అని మన అందరికీ తెలుసు. మిగతా 3 భాగములు మీరు కానీ ఆన్లైన్లో చూసేవాళ్ళు కానీ తర్వాత చూడవేళ్ళు కానీ తేటగా అర్థం అవ్వాలంటే ఆ 3 భాగములు కూడా యూట్యూబ్లో ఉంచబడింది. మీరు దాన్ని చూసి విని దేవుని మహిమపరచవచ్చు. మీరు కూడా మంచి అవగాహన పొందొచ్చు. ఇప్పుడు ఈ 4వ భాగంలో మనం 3 భాగం నుంచి చూస్తే మొదటి భాగంలో ఏం చూసుకున్నామని చూస్తే మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏమి సంభవిస్తాయి అంటే ఒక వ్యక్తికి
మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ కూడా మరణం ఒకరోజు సంభవిస్తాయని చెప్పి మన అందరికీ తెలుసు. అలా మరణం అంటే ఏంటి, ఆ మరణం ఎలా సంభవిస్తాయి, మరణం తర్వాత ఏంటి అనేది మొదటి భాగంలో అధ్యయనం చేసుకున్నాం. రెండో భాగంలో ఏం అధ్యయనం చేస్తున్నాం, ఎవరైనా గుర్తుందా? రెండో భాగంలో ఏం అధ్యయనం చేసుకున్నాం? మరణించిన వాళ్ళు విశ్వాసులైతే పైగా పరలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఉండే వాళ్ళను చూడగలరా, ఈ లోకంలో జరిగేది వాళ్ళకి తెలుసా అనేది రెండో భాగంలో. పోనీ మూడో భాగం గుర్తుందా? పోయిన వారం చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? దేవుని రాజ్యంలో యేసయ్య విశ్వాసులుగా మరణించి దేవుని యొద్దకు చేరిన వాళ్ళ ప్రాణ ఆత్మలు ఏం చేస్తుంటుంది అని చెప్పేసి, ఎలాంటి స్థాయిలో ఉంటుంది అనేది మూడవ భాగం. ఈరోజు నాలుగవ భాగం. ఈ నాలుగవ భాగంలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే చాలా ప్రత్యేకమైన విషయం. ఈరోజు క్రైస్తవులకు విశ్వాసులకే ఇంకా అర్థం కాని ఒక విషయం మనకు దేవుడు ఈరోజు సందేశంగా వర్తమానంగా మనకి ఇచ్చిన్నారు. మన దేవాది దేవునికి, గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం దేనిపైనంటే ఒక ప్రశ్న పైన ఆధారపడింది. ఆ ప్రశ్న ఏంటి అంటే, అస్సలు స్వార్థ వినని వాళ్ళు, అస్సలు స్వార్థ అంటే ఏమనే తెలియని వాళ్ళు, యేసయ్యను అస్సలు ఎరగని వాళ్ళు పరలోకం చచ్చిపోతే మరణిస్తే పరలోకం వెళ్తారా, నరకలోకం వెళ్తారా, ఈ రెండు కాకుండా మధ్యలో వేలాడతారా? ఇది ఈరోజు ప్రశ్న. మీకు అర్థమై ఉండాలి. ఏమై ఉండాలి? ఈరోజు వర్తమాన భాగం ఏంటి? మరణం అనే ఎపిసోడ్ 4వ భాగంలో ఈరోజు మనం చూసుకోబోయే వాక్య భాగం, ఆ వాక్య ధ్యానం ఏంటంటే, యేసయ్యను అస్సలు ఎరగని వాళ్ళు, స్వార్థ అస్సలు వినని వాళ్ళు మరణిస్తే వాళ్ళు పరలోకం వెళ్తారా, నరకంకు వెళ్తారా, లేదు ఈ రెండు కాకుండా మధ్యలో వేలాడతారా, ఏమవుతారు అనే దీని గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం ఏం చూసుకున్నాము? జనాభా లెక్క చూసుకున్నాము. ఈ జనాభా లెక్క మొత్తానికి చూస్తే 809 కోట్లు అన్నాం. 809 కోట్లు అంటే దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు మాట్లాడితే 9 బిలియన్లు వస్తుంది. ఎన్ని? 9 బిలియన్లు. బిలియన్లు అంటే మనకు ఇక్కడ 1 బిలియన్కి 100 కోట్లు, 1 బిలియన్కి 100 కోట్లు. ఇప్పుడు దగ్గర చూస్తే 900 అంటే 809 కోట్లు ఇంకా చిల్లర అంటే ఇప్పుడు 810 కోట్లు అనుకోండి. 810 కోట్లు ఎంతమంది ఉన్నారు? జనాభా. ఈ జనాభాలో 3 వంతు అని తీసుకుంటాం. మొదటి వంతు, రెండో వంతు, మూడో వంతు మనం తీసుకుంటే, మొదటి వంతు ఉంది కదా, మూడులో మొదటి 1 వంతు వచ్చేసి క్రైస్తవుల గురించి, క్రైస్తవ మతం గురించి, లేకపోతే యేసయ్యను గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు అనుకున్న వాళ్ళు. మరి ఈ క్రైస్తవులు అనుకున్న వాళ్ళు పూర్తిగా యేసయ్యని ఎరిగి, యేసయ్య చెప్పిన మార్గంలో నడిచి వాళ్ళు పాటించి వాళ్ళ జీవితం యేసయ్యతోనే కట్టుకున్నారా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే అంతమంది 3వ వంతు క్రైస్తవులని పేరుకి చెప్పుకుంటారు, కానీ పేరు కోసం సంఘంకి వస్తారు, కానీ పేరు కోసం అన్ని పనులు చేస్తారు, కానీ మిగతాన్ని వాళ్ళు జీవించే జీవితం అని లోకంలో ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం మాట్లాడే 3 గుంపుల్లో ఈ ఒక గుంపు మేము క్రైస్తవులు అని వాళ్ళే చెప్పుకుంటారు. దాంట్లో ఎక్కువ మంది అసలైన సిసలైన క్రీస్తును యేసయ్యను పాటించే వాళ్ళు లేదు, వాక్యంను పాటించే వాళ్ళు లేరు. ఇది 3 గుంపులో ఒక గుంపు. ఇంకా రెండో గుంపు. ఈ రెండో గుంపు ఎవరు అంటే, కాస్త కూస్త యేసయ్య గురించి వినుంటారు. ఏంటి? కాస్త కూస్త యేసయ్యని గురించి వినుంటారు. క్రైస్తవులు అంటే ఏమని వినుంటారు. మరి వీళ్ళు ఏదైతే విన్నారో వాళ్ళకు పూర్తిగా అర్థం కాదు, అవగాహన లేకుండా వాళ్ళు యేసయ్యని ఎరిగిన వాళ్ళో, లేకపోతే దేవుని రాజ్యం వచ్చిన వాళ్ళో, లేదు రక్షణ రూపంలో వచ్చిన వాళ్ళో కారు. ఇది ఒక వంతు, ఇదో పెద్ద గుంపు. అంటే వీళ్ళకు స్వార్థ అందింది యేసయ్య ఎవరో అని తెలుసు అంటే ఎలా తెలుసు అంటే, క్రైస్తవ్యం అని ఒక మతం ఉంది. ఈ మతంకి వచ్చేసి ఆయన నాయకుడు ఉన్నాడు, వాళ్ళు క్రైస్తవులందరూ మొక్కుకుంటారని తెలిసే కానీ అసలైన నిజమేంటి,
నిజమైన దేవుడు యేసయ్య అని ఎరగని వాళ్ళు ఇదో గుంపు. ఇంకో మూడో గుంపు ఈరోజు మనమాడబోయే గుంపు అస్సలు వాక్యం ఎరగని వాళ్ళు, యేసయ్య అన్న పదంనే తెలియని వాళ్ళు, సువార్త అనేది వినని వాళ్ళు, అస్సలు అందని వాళ్ళు అన్నమాట. ఇది ఒక గుంపు. ఇప్పుడు చూడండి, ఈ 3 గుంపులు ఉన్నారు. ఈ 3 గుంపుల్లో ఇప్పుడు చూస్తే మనకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యేసయ్యను నిజమైన దేవుడు, యేసయ్యనే నా ప్రభువు, యేసయ్యనే నా రక్షకుడు అని ఎరిగిన వాళ్ళ గుంపుల కొంతమందే అసలైన విషయం ఎరిగి దేవుని పాటించేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా నేను క్రైస్తవుడినే, పుట్టు క్రైస్తవుడిను, మారు మనసు పొందినవాడిని, ఇవన్నీ మాట్లాడినా కానీ సంఘం ఎత్తబడే గుంపులో ఉండేది చాలా తక్కువ మంది. ఇలా లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ జనాభా లెక్క, ఈ లోకంలో ఉండే జనాభా లెక్కల ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది దేవుని రాజ్యంని చేరుకుంటారు అంటే చాలా చాలా తక్కువ మంది. అంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి అంటే వాళ్ళు మరణిస్తే ఏమైపోవాలి, అది ఈరోజు మనం మాట్లాడే సంగతి. ఇప్పుడు సంఘటన అంటే ఏమంటారు, సంగతి విషయం, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఈరోజు వర్తమానం కూడా అదే. ఇప్పుడు లోకం జనాభా మాడుతున్నాం కదా. అంటే ఈరోజు ఉదయం ఈ వర్తమానం తయారు చేసేటప్పుడు, వర్తమానం సిద్ధపడేటప్పుడు ఈ లెక్క చూపించాను. మరి ఆ తర్వాత ఈ సంఖ్య ఎలా పెరుగుతుందని చూస్తే, ఒక సెకండ్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఒక క్షణం కదా. ఇక్కడ చూడండి, నా చెయ్యి ఇలా, ఈ టైంలో 4 పుడతారు, అదే టైంలో 2 మరణిస్తారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, 4 పుట్టి 2 మరణిస్తే 2 మిగిలి ఉన్నారు. వాళ్ళు మాత్రం లెక్క పెడితే ఇక్కడ చూడండి, 2 ఉన్నారు, 2 పుట్టారు, 2 పుట్టారు, 2 పుట్టారు, 2 పుట్టారు, 2 పుట్టారు. ఇలా లెక్క పెడితే ఉదయం నుంచి ఇప్పుడు మీరు జనాభా లెక్క చూసుకోండి. మీరు వరల్డ్ సెన్సస్ కొట్టండి, సైట్ వస్తే దాంట్లో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంతమంది పెరిగి ఉన్నారని మీకు అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడే సంగతి ఏంటంటే 2 పుట్టారు, 2 పుట్టారు, 2 పుట్టారు మాట్లాడడం కదా. దీంట్లో 2వ వంతు దేవుని ఎరగరు, దేవుడు రాజ్యమును చేరుకోరు. 1 వంతు దేవుడు తెలుసు అంటారు, దాంట్లో కూడా కాస్త కూస్త దేవుడిని భయంకరంగా బాగా దేవుడు చెప్పిన రీతిలో వాళ్ళ జీవితం కట్టుకుని, యేసయ్యతో కట్టుకుని జీవించే వాళ్ళు మాత్రమే ఏమవుతారు, బతికిపోతారు. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ 3 వంతుల్లో 2వ వంతు కన్నా ఎక్కువ మంది సంఘం ఎత్తబడరు, విడవబడతారు, వాళ్ళందరూ నాశనం గురి అవుతారు అని మనం మాట్లాడుకున్నా కానీ, యేసయ్యను మాత్రం చేరుకోరు అని మాట్లాడుకున్నా కానీ, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, సువార్త వినని వాళ్ళు, సువార్త ఎవరు కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేదు, వాళ్ళు ఎలా బాధ్యత అవుతారు? మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా స్వార్థ తీసుకెళ్ళి విన్నారు, యేసయ్య పేరు విన్నారు, స్వార్థ విన్నారు, వాళ్ళు రాలేదంటే ఓకే. మరి అస్సలు వినలేదు, మరి వాళ్ళు ఏమైపోవాలి కదా. ఈరోజు మన వర్తమానం కూడా అదేనమాట. అంటే అస్సలు ఇప్పుడు 3 గుంపులు మనం మాట్లాడుకున్న 3వ గుంపు క్రైస్తవులను చెప్పుకునే గుంపులనే తక్కువ మంది ఉన్నారంటే, మిగతా అంతమంది దగ్గర 810 కోట్ల మందిలో ఒక్క కోటి వెళ్తారో ఏమో, అది కూడా ప్రశ్నార్థకరమే. అలాంటి స్థితిలో మిగతా వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు వాక్యం విన్నవాళ్ళైనా కానీ, అంటే యేసయ్యను పాటించని వాళ్ళు ఏమవుతారు అనేది ఈరోజు మన ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకు మనం సమాధానం చూసుకోవాలి అనేటప్పుడు, నాకు బాగా తెలుసు, ఇక్కడ చూడండి, స్క్రీన్ చూడొద్దు, నన్ను చూడండి. ఇప్పుడు నాకు బాగా తెలుసు, నేను ఏదైతే సమాధానం మీకు ఇవ్వబోతున్నానో అది దాని గురించి మీరు ఒప్పుకున్నట్టుగానే ఉండదు. ఎందుకు ఒప్పుకున్నట్టుగా ఉంటుందంటే, దాని గురించి నేను పట్టించుకోను. ఈరోజు మీరు ఒప్పుకోపోయినా నాకు అది అనవసరం. మీ సజెషన్ కానీ, మీ ఒపీనియన్లు కానీ ఏవి నాకు అనవసరం. అలాగే దేవుడు నా ద్వారా ఏదైతే మీకు చెప్తున్నారో, అంటే నేను మనిషిగా నేను మాట్లాడేది మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం దేనిపైన ఆధారపడదామంటే,
దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి ఎలాంటి సందేశం ఆయన ఇచ్చున్నారు అని మనం చూసుకుంటే మీరైనా నేనైనా ఇంకా ఎవరైనా కానీ ఆన్లైన్లో చూసేవాళ్ళైనా తర్వాత చూడబోయే వాళ్ళైనా ఎవరైనా కానీ మన దానికి ఎస్ అండ్ ఆమెన్, అవును ఆమెన్ అని చెప్పడమే. ఇప్పుడు ఏంటి చూస్తే ఇంత పెద్ద ప్రశ్నకు ఒకే ఒక్క వచనం చాలా స్థిరంగా సమాధానం ఇచ్చింది. ఆ వచనం తీసుకోండి, రోమా 2:12. ఆ వచనం ఏంటి? రోమా 2:12. తెలుగులో చదవండి. నేను కూడా ఇక్కడ రిపీట్ చేస్తాను. తెలుగులో చదవండి, కొంచెం గట్టిగా చదవండి, అందరి వినిపించేట్టు గట్టిగా చదవండి. రోమాకు రాసిన పత్రిక, పౌలు గారు రోమాకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2:12 చదవండి. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పును నొందుదురు. ఆమేన్. ఈ వచనం చదవబడిన రీతిలో నేను ఒకసారి ఇంగ్లీష్ చదివేసి మీకు చెప్తాను. రోమన్స్ 2:12, రోమన్స్ 2nd chapter 12th verse. When the Gentiles sin, అంటే అన్యులు దేవుని ఎరగని వాళ్ళు పాపం చేస్తే దే విల్ బి డెస్ట్రాయిడ్, వాళ్ళు నాశనంకు గురి అవుతారు, నాశనం చేయబడతారు. ఈవెన్ దో దే నెవర్ హెడ్ గాడ్స్ రిటర్న్ లా, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నారో వాళ్ళ దగ్గర అది లేకపోయినా వారు నాశనంకు గురి అవుతారు. సమాధానం వచ్చిందా? మరి రెండో భాగంగా యూదులు ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు, అండ్ ద జూయిస్ హూ డూ హ్యావ్ గాడ్స్ లా, యూదులైతే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. విల్ బి జడ్జ్డ్ బై దట్ లా, అది వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏమి దేవుడు చెప్పినారో దాని ప్రకారమే వాళ్ళు దాని విధేయత చూపించి పాటించలేదంటే దాని ప్రకారమే తీర్పు నొందుదురు అని ఉంది. అంటే ఎవరికైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వాళ్ళు ధర్మశాస్త్రం వలనే తీర్పు తీర్చబడతారు. ఎవరికి ఇవ్వబడలేదో వాళ్ళకి యేసయ్యని ఎరగలేదు, వాళ్ళు పాపం చేస్తారంటే వాళ్ళు కూడా నాశనం అవుతారు అనేది వచనం తేటగా చెప్పింది. మరి ఇంకా కొంచెం మన ధ్యానం చేసుకున్న రీతిలో మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ వచనం వచ్చేసి రోమా 2:12, ఈ వచనం వచ్చేసి లోకంలో ఎంతమంది ఎలాంటి గుంపులు ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ అది విడగొట్టి ఈ 2 గుంపులు చేసింది. ఏం చేసింది ఈ వచనం? లోకముండ అంతమందిని విడగొట్టి 2 గుంపులు చేసింది. ఒకటి పరిశుద్ధ గ్రంథం అందుబాటులో ఉండే గుంపు, ఇంకోటి పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేని గుంపు. అదేనా అర్థం? ఒక గుంపేమో ధర్మశాస్త్రం వలన అంటే పరిశుద్ధ గ్రంథం వలన తీర్పు నొందుదురు, ఇంకో గుంపు పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి లేకపోయినా వాళ్ళు చేసే పాపములు బట్టి తీర్పు నొందుదురు. అంటే 2 గుంపులు. యూదులు అని చెప్పబడిన గుంపు పరిశుద్ధ గ్రంథం అందుబాటులో ఉన్న గుంపు. అంటే మీరు అనొచ్చు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చెప్పబడింది? నేను ఇంగ్లీష్లో చదివాను. ఏమని చదివాను? వెన్ ద జెంటైల్స్ సిన్ దే విల్ బి డెస్ట్రాయిడ్ ఈవెన్ దో దే నెవర్ గెట్ గాడ్స్ రిటర్న్ లా. అంటే దేవుడు రాబిచ్చిన ఆ శాస్త్రం మనిషే ఉంది, కానీ మరి ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనిషి ఎక్కడ ఉంది అంటే అది మీకు చెప్తా. ఏంటి అంటే ఇంగ్లీష్లో గాడ్స్ రిటర్న్ లా అనే ఆ ఇంగ్లీష్ పదానికి ఒరిజినల్ భాష గ్రీక పదం చూసుకుంటే అక్కడ ఏముందంటే నామాస్ అని ఉంది. నామాస్ అనే దీనికి
పాత రోజుల్లో ఉండే హీబ్రూ భాషలో దాని అర్థం ఏంటంటే టోరా అంటారు. టోరా అంటే మన అందరికీ తెలిసిందే, పరిశుద్ధ గ్రంథం నుండే మొదటి 5 పుస్తకములు మోసే గారు రాశారు కదా, ఆ మొదటి 5 పుస్తకములు టోరా అంటారు. ఇప్పుడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ టైంలో పౌలు భక్తుడు రాసిన ఆ టైంలో రాసేటప్పుడే ఆ కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పిన విషయం ఏంటంటే, నేను బైబిల్ను ముగించాలి అని చెప్తాడనమాట. అంటే ఆ 7 సంఘంలో ఉత్తరాలు రాస్తారు కదా ఆయన, అది కాకుండా కొన్ని పత్రికలు రాసి ఉంటాడు. సో అప్పుడు రాసేటప్పుడు ఆయన కొలస్సీలకు ఆ సంఘంకు రాసిన పత్రికలు ఆయన ఏం చెప్పాడు, నేను బైబిల్ను ముగించే టైం వచ్చింది, ముగించాలి అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథం అనేది ఆ టైంలో ఏముంది అంటే, మోసే గారు రాసిన పుస్తకం, పౌలు గారి సమయం వచ్చేటప్పుడు మోసే గారు రాసిన 5 పుస్తకములు, ఇంకా కొన్ని రాజుల గ్రంథం, ఇవన్నీ కలిపి ప్రవక్తలు రాసిన గ్రంథం, ఇవన్నీ మొత్తానికి పాత నిబంధన గ్రంథం అప్పుడు ఉండింది. కొత్త నిబంధన గ్రంథం ఇంకా లేదు. అందుకనే పౌలు భక్తులు ఏం చెప్పారు అక్కడ, కొత్త నిబంధన గ్రంథం గురించి పరిశుద్ధ గ్రంథమును ముగించాలి అనేసి మాట్లాడాల్సిన అవసరం అక్కడ వచ్చింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే పౌలు భక్తుడు చెప్పిన ఆ రీతిలో కూడా మనం చూసుకుంటే, ఇక్కడ ఈ 2 గుంపులు ఉన్నాయి కదా, ఈ 2 గుంపులు వచ్చేసి ఏం గుంపులు అంటే, ఒక గుంపు వచ్చేసి పరిశుద్ధ గ్రంథం పెట్టుకున్న వాళ్ళు, లేదా పరిశుద్ధ గ్రంథం అందుబాటులో ఉండేవాళ్ళు, లేదా దేవుని మాటలు అందుబాటులో ఉండేవాళ్ళు. బాగా అర్థం చేసుకోండి, దేవుని మాటలు అందుబాటులో ఉండేవాళ్ళు. అది అందుబాటు అంటే పరిశుద్ధ గ్రంథం వచ్చేసి ఇలాగా పుస్తకంలాగా గ్రంథంలాగా ఇలా ఉండొచ్చు. లేదు అనేటప్పుడు మీరు చదవని వాళ్ళైతే మీరు ఈరోజు ఉండే మన టెక్నాలజీ ఆ సౌకర్యాలు పట్టి మనం చూస్తే, మన చదవంది రాబోయినా మనం వినొచ్చు. మనం ఇంకా యూట్యూబ్లో చూస్తే ఎన్నో దైవజనులు వచ్చేసి ఎంతోమంది ఉపదేశం కూడా చేస్తుంటారు. అంటే ఇక్కడ ఒక గుంపు మనం ఏం మాట్లాడుతున్నామంటే, పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు, పరిశుద్ధ గ్రంథంలో ఉండే విషయంని ఎరిగిన వాళ్ళు, యేసయ్యను దేవుడిని ఎరిగిన వాళ్ళు, ఇది ఒక గుంపు. ఇంకో గుంపు ఎవరు, అసలు ఈ విషయం అందుబాటులో లేని వాళ్ళు, అందుబాటులో ఉన్నా కానీ యేసయ్య చెప్పిన విధానంగా వాళ్ళ జీవితంను యేసయ్యలో కట్టుకోలేక ఉండే వాళ్ళందరూ ఇంకో గుంపు. ఇది మీకు తేటగా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ రోమా 2:12లో చెప్పిన రీతిలో అన్యులు అంటే దేవుని ఎరగని వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు నాశనం చేయబడతారు, నాశనముకు గురి అవుతారు అని ఉంది. అంటే అంత మాత్రం లేదు, ఇంకేముంది, వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేకపోయినా, ఎవరెళ్ళి స్వార్థ చెప్పలేదన్నా, దేవుని వాక్యం వాళ్ళు వినకపోయినా వాళ్ళు పాపం చేస్తే నాశనముకు గురి అవుతారు అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి, దీనికి నాశనముకు గురి అవుతారు అనే దీనికి ఇది ఒరిజినల్ భాషల గ్రీక్ భాషలో వచ్చేసి ఆ నాశనం అంటే ఇంగ్లీష్లో డెస్ట్రాయిడ్ అని ఉంది కదా, ఆ నాశనం అనే దీనికి అపలూమి అనే పదం వాడబడింది. అపలూమి అంటే అక్కడ ఒకటి చంపబడడం, లేకపోతే మరణించడం, లేకపోతే నాశనం అవ్వడం అనే దీనికి అర్థం. అంటే దాని ఆత్మీయంగా మనం చూసుకుంటే అక్కడ ఇవ్వబడిన అర్థం ఏంటంటే ఆత్మీయ మరణం అనే అర్థం. అర్థం ఏంటి, ఆత్మీయ మరణం. అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, యేసయ్య అంటే ఎవరిని ఎరగని వాళ్ళు, పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేక దాన్ని తెలియకుండా ఉండేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఎవరన్నా కానీ ఏమవుతారంట, ఆత్మీయ మరణం అంటే నిత్య నరకముకు వెళ్తారు. నిత్య నరకముకు వాళ్ళు బానిసలు అవుతారు. నిత్య మరణం అంటే చనిపోతూనే ఉంటారంట, ఒకసారి చనిపోయేది కాదు. ఆ చావు, ఆ మరణం అనేది, ఆత్మీయ మరణం అనేది జరుగుతూనే ఉంటుందంట. దాన్ని ఇంగ్లీష్లో ఇటర్నల్లీ డామ్డ్ పీపుల్ అంటారు. అంటే మరణముకు నిత్య మండుచున్న అగ్నిలో పడవేస్తూ దాంట్లో నాశనం అవుతూ అది నిత్యం జరుగుతూనే ఉండే దీంట్లో దానికి బానిసలు అవుతూ అక్కడే ఉండిపోతారు అని చెప్పడానికి అలాగా చెప్పబడింది. ఇదే అర్థం ఇచ్చే ఈ పదం ఉంది కదా, ఈ పదం ఇంకొక వచనంలో వాడబడింది. ఉదాహరణకి చెప్తున్నాను. ఈ వచనం వచ్చేసి మనకు అందరికీ తెలిసింది, యోహాన్ రాసిన సువార్త 3:16 అందరికీ తెలిసిన వచనం ఇది. దీంట్లో మనం చదివితే ఆ చివరి భాగంలో ఏమొస్తుంది, యేసయ్యని ఎరగని వాళ్ళు, ఆ వచనం నేను చెప్తాను. దేవుడు ఈ లోకంను
ఆ, ఎంతో ఎక్కువ ప్రేమించిన కొలది ఆయన ఏం చేశారు, ఆయన ఒకానొక కుమారుని ఈ లోకంకు మన కోసం పంపినారు. ఆయన ఆ కుమారుడు పైనే ఎవరైతే విశ్వాసం పెట్టి ఆ జీవితమును కొనసాగిస్తారో వాళ్ళు నాశనం కారు. మరి దేనికి చెందుతారు వాళ్ళు? వాళ్ళు నిత్య జీవం పొందుతారు అని అక్కడ ఉంది. అక్కడ నాశనం అని వాడబడింది కదా, ఇంగ్లీష్లో చూస్తే పెరిషన్స్ ఉంటుంది. అక్కడ నాశనం, ఆ పెరిష్ అనే దీనికి అదే గ్రేక పదం అపలూమి అనే పదమే వాడబడింది. అంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య పైన ఎవరు విశ్వాసం పెట్టి వాళ్ళ జీవితంను యేసయ్యలో కట్టుకుంటారో, నిజంగా యేసయ్య చెప్పిన దారిలో కట్టుకుంటారో వాళ్ళు బతిపోతారు. మిగతా వాళ్ళు అంతమంది కూడా ఏమవుతారు? ఆ నిత్య మరణంకు బానిసలయ్యి ఎప్పుడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఇది తేటగా అర్థమవ్వాలంటే రోమా రాసిన పత్రికలో ఆ నాశనం అనే దీని బదులు మన ఆత్మీయ మరణం అని పెట్టుకుని, అలాగే యోహాన్ సువార్త 3:16 అక్కడ నాశనం అనే ఆ స్థానంలో మనం నిత్య మరణం అని పెట్టుకుని చదివేటప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఆ వచనం రెండు కూడా ఏం చెప్పిందో ఏమి చెప్పందుకు వస్తుందని మనకి అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మనకి తేటగా సమాధానం వచ్చింది. మన ప్రశ్న ఏంటి? ఈరోజు మన వర్తమానంకి మనం ఒక ప్రశ్న ముందు పెట్టి చేస్తున్నాం. ఆ ప్రశ్న ఏంటి అంటే, దేవుని ఎరగని వాళ్ళు, యేసయ్య పేరుని ఎరగని వాళ్ళు, ఆ పరిశుద్ధ గ్రంథం అందుబాటులో వచ్చి దేవుడు చెప్పిన రీతిలో ఆ జీవితమును కట్టుకొని వాళ్ళందరూ మరణం తర్వాత ఏమవుతారు అనేది మన ప్రశ్న. ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? వాళ్ళందరూ నాశనము గురవుతారు, నిత్యం మండుచున్న అగ్నికి వాళ్ళు ఎల్లప్పుడూ బానిసలవుతారు అనేది తేటగా మనకి సమాధానం వచ్చింది. ఇప్పుడు ఈరోజు వర్తమానం అయిపోయినట్టే. ఎందుకంటే ఆ ప్రశ్న మనం ఇదే కదా వేసాం, ప్రశ్నకు సమాధానం వచ్చింది. ముగిస్తామా? ఇంకా మాట్లాడుకోవాలా? ఇంకా మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి? నాకైతే ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇంకెందుకు మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడతాము. ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనకి ఈ ప్రశ్న మన లోపల ఉండిపోతుంది. ఏం ప్రశ్న ఉండిపోతుంది అంటే, ఏమైనా కానీ అస్సలు వాక్యం, స్వార్థ, దేవుడంటే ఎవరుని అందని వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు నరకం వెళ్ళాలి అనే ప్రశ్న మాత్రం ఎప్పుడు మిగిలిపోతుంది. వాక్యం చెప్పినా కానీ మన ఎలాంటి వాళ్ళు? మన అతిథులు అన్నమాట. అతిథులు అన్నమాట. మనకు వచ్చేసి ఇంకా కావాలి అడుగుతుంటాం. దానికి కూడా సమాధానం మనం చెప్పే ఈ వర్తమానం ఈ ధ్యానం ఈరోజు మనం ముగిస్తున్నాం. ఏంటి అని చూస్తే ఇక్కడ ప్రశ్న మీకు తెలుసు. ప్రశ్న ఏంటి? ఇంకోసారి చెప్పేసి మిగిలిన దానికి సమాధానం కూడా మనం మాట్లాడతాం. ప్రశ్న ఏంటి? ఇప్పుడు ప్రశ్న ఏంటి అని చూస్తే ప్రశ్న మనకు తెలుసు. దేవుని ఎరగని వాళ్ళు, యేసయ్య పేరును ఎరగని వాళ్ళు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించని వాళ్ళు, యేసయ్యలో జీవితంను కట్టుకోని వాళ్ళు ఎవరైనా కానీ మరణించిన తర్వాత ఏమవుతారు అనేది ప్రశ్న. సమాధాన వాక్యం ఏం చెప్పింది? వాళ్ళందరూ నాశనంకు గురి అవుతారు. దేవుని ఎరగని వాళ్ళు నాశనంకు గురి అవుతారు అని చెప్పేసి. మరి మనకు లోపల ఇంకొక ప్రశ్న ఉండిపోతుంది. మరి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఎందుకు శిక్షించాలి అనే ప్రశ్న ఉండిపోతుంది. దానికి సమాధానం చాలా తేలికనమాట. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు అన్యాయంగా ఏమి చేయడు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు న్యాయవంతుడు, న్యాయస్థుడు. ఆయన అన్యాయంగా ఏమి చెయ్యరు అనేది మనకి స్ట్రాంగ్గా, చాలా స్థిరంగా మన దాన్ని గుర్తుపెట్టుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. దానికి మనం ఒక వచనం చూసుకుందాం. ఆ వచనం తీసుకోండి, తెలుగులో చదవండి. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 32:4, డ్యూట్రానమీ 32:4, ద్వితీయోపదేశ కాండం 32:4 చదవండి. ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నారు. ఆయన కార్యము సంపూర్ణము.
ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన ఆయన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకునైన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆమెన్. ఇప్పుడు వచనం విన్నాం. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, నీతిపరుడు. ఇప్పుడు మనకు ఈ ప్రశ్న వేసుకున్నాము. బైబిల్ సమాధానం, పరిశుద్ధ గ్రంథం సమాధానం ఇచ్చింది. అది మనకు అర్థం అవ్వాలి అంటే దేవుని యొక్క న్యాయత్వం ఉంది కదా, ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయత్వం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు అంటే పాపం అని జరిగితే దాన్ని ఆయన శిక్షించాలి. బాగా అర్థం చేసుకోండి. న్యాయం అనేది ఏంటి? న్యాయం అనేది పాపం, తప్పు అంటే దాన్ని శిక్షించాలి, దానికైనా జీతం ఇవ్వాలి, దానికైనా శిక్ష ఇవ్వాలి. ఇప్పుడు తప్పు చేయలేదు, పాపం చేయలేదు, మంచిగా జీవించారు అనేటప్పుడు అప్పుడు ఏం చేయాలి? దేవుడు వాళ్ళకు బహుమానం ఇవ్వాలి. ఇది న్యాయం. దేవుడు అలాంటి దేవుడే. మంచి చేసావా, మంచి ఉన్నావా, నీకు బహుమానం వస్తుంది. తప్పులు చేసావా, అతిక్రమములు చేసావా, నీకు శిక్ష ఉండాలి. ఈ రెండు దేవుడు పాటించలేదంటే ఆయన న్యాయవంతుడే కాదు. అది అర్థం చేసుకోండి స్ట్రాంగ్గా. ఇప్పుడు ఒకరు ఏదైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళకు ఆ తప్పుకు ఏమి శిక్ష, ఆ శిక్ష వాళ్ళకు విధించబడాల్సిందే. దేవుడు దాంట్లో కాంప్రమైజ్ కానే కాడు. దేవుడు ఆ విషయంలో కాంప్రమైజ్ అస్సలు కానే కాడు. మరి వాళ్ళు యేసయ్యల జీవితం కట్టుకుని, యేసయ్య నిజమైన జీవితం, తండ్రిని దేవుడు చెప్పిన రీతిలో యేసయ్యనే నిజమైన దేవుడు, నా రక్షకుడు, ప్రభువుని చెప్పుకుని యేసయ్యలో జీవితం కట్టుకుంటే వాళ్ళకి బహుమానములు ఏమున్నాయో, కిరీటములు ఏమున్నాయో, ఏమి ఇవ్వాలో అన్నీ వాళ్ళకి లభిస్తుంది. ఇది దేవుని యొక్క న్యాయత్వం. అంటే ఇక్కడ దేవుడు కానీ దేవుని గురించిన న్యాయత్వం మనకి అర్థం అవ్వాలంటే ఇది పూర్తిగా మనకు అర్థమైతేనే మనం ఏదైతే ఈ వర్తమానం తీసుకున్నామో అది మనకి తేటగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఆ శిక్ష అనేది ఉంది కదా, అది విధించబడాల్సిందే కదా. ఆ శిక్ష ఏంటి? పాపముకు శిక్ష ఏంటి? మన అందరికీ తెలుసు. పాపముకు శిక్ష ఏంటి అనేది మన అందరికీ తెలుసు. పాపముకి శిక్ష ఏంటి? మరణం. పాపముకి జీతం ఏంటి? మరణం. ఇక్కడ మనకు రోమా 6:23లో రాసిన వచనం ప్రకారం పాపముకు జీతం మరణం. పాపముకు జీతం మరణం. మరి యేసయ్యను నా దేవుడు, సొంత రక్షకుడు, ప్రభువు అని చెప్పేసి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడిన బహుమానం ఏంటి అంటే పరలోక జీవితం. చూసారా ఆ వచనం ఎంత తేటగా చెప్పిందని. ఇప్పుడు పాపముకు జీతం ఏంటి? మరణం. ఇక్కడ జీతం అనే దీనికి ఇంగ్లీష్లో వేజెస్ అనే ఒక పదం వాడబడింది, తెలుగులో జీతం అంటున్నాము. ఇక్కడ దీనికి ఒరిజినల్ భాష గ్రీక భాషలో వచ్చేసి అప్సోనియాన్ అంటారు. ఒరిజినల్ భాష గ్రీకులో అప్సోనియాన్ అంటే దానికి ఏమి అర్థం అంటే ఏదన్నా ఒక పని చేస్తే దానికి జీతం ఇవ్వాల్సిందే అని దానికి అర్థం. ఎవరన్నా చేస్తే ఏం చేసినా ఒక క్రియ కదా, ఓ క్రియ చేస్తే దానికి జీతంగా ఏదో ఒకటి తీసుకోవాలి. అంటే మంచిది చేస్తే మంచి విషయం మనకు వస్తుంది, చెడు చేస్తే చెడు విషయం మనకు అందుతుంది. అంటే తప్పు చేస్తే శిక్ష విధించబడుతుంది, మంచి పనులు చేస్తే మనకు బహుమానం వస్తుంది అనేది ఆ అప్సోనియాన్ అనే ఆ పదంకు ఆ భాషలో మనకు అర్థం ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఏం చూసుకున్నాము? పాపముకు జీతం ఏంటి? మరణం. ఇక్కడ పాపముకు జీతం మరణం అంటే ఈ పాపం మనకు ఎప్పటి నుంచి వచ్చింది అంటే మన పుట్టుకతో మన ఆదాముగ గుణగణలు కలిగిన వాళ్ళు ఉన్నవారు కాబట్టి మనకు పాపం ఉంది. ఇంకా పుట్టిన తర్వాత ఏమైంది? మనం చేసిన అతిక్రమములు, తప్పులు ఇవన్నీ. సో పాపపు జీవితంలో ఉన్నాము. ఇప్పుడు పాపపు జీవితముకు జీతం మరణం అంటే పాపం చేస్తే దానికి వెల చెల్లించాల్సిందే.
పాపం చేస్తే ఆ వెల ఏంటి? మరణం. మరణించాల్సిందే. నువ్వు పాపం చేసావా? దాని వెల చెల్లించాలి. నువ్వు పాపం చేసావా? ఆ వెల ఏంటి? మరణమే. ఇప్పుడు మన అందరూ ఏమైపోవాలి? మరణించాలి. ఇప్పుడు మన అందరూ మరణించాలి అనేటప్పుడు సృష్టికర్త ఏమి జగత్ పునాది వేయబడక ముందే ఏ నిర్ణయం తీసుకున్నారు? త్రియేక దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఆయన నిర్ణయం తీసుకుంది కుమారుని పంపించి, యేసయ్యను పంపించి మన పాపములు, మన అతిక్రమములు, ఈ విషయంలో అన్నీ ఆయన నీతి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పైన వేసుకుని మనకు ఆయన ఏం చేశాడు? ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని మనకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అనే దేవుడు ఒకే ఒక్క సన్నివేశంలో మనను నిర్దోషికులుగా ఒప్పుకుంటాడు. ఎప్పుడు? మన 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 పుట్టుకతో వచ్చిన పాపం, మన చేసిన పాపంలోకి పూర్తిగా వెల చెల్లిస్తే ఆయన ఒప్పుకుంటాడు. మరి మనగుండే మన సొంత నీతి కానీ, మన పరిశుద్ధత కానీ దేనికి సమానంగా చెప్పబడింది? మురికి గుడ్డలు అని చెప్పబడింది. అవర్ ఓన్ రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్ ది ర్యాక్స్ అని చెప్పారు. అంటే ఈ మురి గుడ్డలు అనే దీనికి పోయినసారి మన వర్తమానంలో కూడా చూసుకున్నాము. ఒరిజినల్ భాషలో చాలా చంటాలమైన, చాలా అసింగమైన ఒక అర్థం ఇవ్వబడింది. అలాంటి ఒక నీతిని, అలాంటి ఒక పరిస్థితిని పెట్టుకుని మనం యేసయ్యను చేరగలమా? దేవుని రాజ్యం చేరగలమా? తండ్రి మన ద్వారా చెల్లించే ఆ వెలను తీసుకుంటాడా? తీసుకోరు ఆయన. అందుకని యేసయ్య రావాల్సిన అవసరం పడింది. యేసయ్య ఆ వెలను చెల్లించారు. అందుకని ఇక్కడ చూస్తే యేసయ్యలో ఎవరు విశ్వాస జీవితంలో జయజీవితం కలిగిన వాళ్ళు ఉన్నారో, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయంలో అన్నీ కూడా ఎవరైతే పాటించి యేసయ్యల జీవితం కట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ యేసయ్య చెల్లించిన వెల ఉంది కదా, అది వాళ్ళు తీసుకున్నట్టు. మిగతా వాళ్ళ కోసం యేసయ్య, అందరి కోసమే యేసయ్య మరణించాడు. అందరి కోసమే ఆయన శరీరం వచ్చేసి అక్కడ నాగల సాలవల దున్నబడింది. అందరి కోసమే ఆయన చివరి బొట్టు రక్తం వరగి కాచబడింది. మరి ఎంతమంది దీన్ని అర్థం చేసుకుని యేసయ్యలో జీవితం కట్టుకుంటారో అప్పుడు యేసయ్య మనకు చెల్లించిన ఆ వెల మనకి చెందుతుంది. అప్పుడు తండ్రి మనను ఒప్పుకుంటున్నాడు. మన నిర్దోషిగా అంటే నిర్దోషి మనను విడుదల చేసి ఆయన అంగీకారం ఆయన వచ్చేసి మనకు ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని నేను ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చేసి లేదు నేను చేసినప్పుడు మన స్వార్థ చెప్పడానికి వెళ్తాం. స్వార్థ చెప్పేటప్పుడు అక్కడ చాలామంది మనకు ఎదురవుతారు. ఏమని? నేను చేసిన పాపం నాకు తెలుసులే, దాని వెల నేను చెల్లించుకుంటాను, మీ యేసయ్య మీరు మాడేది నాకేం అవసరం లేదు అంటారు కదా. వాళ్ళు వెల చెల్లించుకోవాల్సిందే. మరి వాళ్ళు చెల్లించుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నీతి లేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆ వెల చెల్లించాల్సిన నీతి లేదు. ఆ నీతి ఎవరి దగ్గర ఉంది? యేసయ్య ఒక్కరి దగ్గర మాత్రమే ఉంది అనేది మన అందరూ స్ట్రాంగ్గా, స్థిరంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసయ్య మరణించేటప్పుడు యేసయ్య ఆయన నీతిని, మన స్వనీతిని తీసి పక్కన పెట్టేసి, మన పాపపు జీవితమును తీసి పక్కన పెట్టేసి, మన అతిక్రమములు తీసి పక్కన పెట్టేసి ఆయన వేసుకుని ఆయన పైన ఆయన నీతిని మనకు ఇచ్చారు. కాబట్టి తండ్రి మనను ఒప్పుకున్నారు, నిర్దోషిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు మనకు విశ్వాసం, మనకు యేసయ్యనే స్వస్థపరిచే దేవుడు, యేసయ్యనే మన అన్నీ కూడా మనకు యేసయ్యనే. ఇప్పుడు యేసయ్యలో జీవితం కట్టుకుని మన కొనసాగది మనకు తేలిక లేదు. ఈ లోకంలో ఇన్ని ఇక్కట్లు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని హింసలకుండా వెళ్ళి ఆ తర్వాత ఈ లోక జీవితం పూర్తయిన తర్వాత కూడా నిత్యం మండుచున్న నరకంలో పడే ఆ జీవితం కావాలా? ఏ జీవితం కావాలి? ఏది తేలిక? అది మనం ఇక్కడ అర్థమవ్వాలి. అందుకని ఇప్పుడు మన ఏదైతే యేసయ్యలో విశ్వాసం పెట్టి యేసయ్యలో విశ్వాస జీవితం కట్టుకుని మన ఈ ఆత్మీయ మరణం నుంచి, నిత్య మరణం నుంచి తప్పించుకున్నామో, అలాగే ఇప్పుడు మన సొంతాలు, మన స్నేహితులు, మన ఇంటి వాళ్ళు, పక్కనింటి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా కాపాడబడాలి కదా. మరి మనం చేయాల్సిన పని, మన బాధ్యతలు ఏంటి? మనం కూడా ఎలా యేసయ్యలో కట్టుకున్నామో జీవితం, అలాగే వాళ్ళను కూడా యేసయ్య రాజ్యం లోపల తీసుకొచ్చి, అంటే వాళ్ళు రానున్నా కానీ వాళ్ళు లాక్కొచ్చి పట్టడం మన బాధ్యతగా ఇక్కడ ఉంది. అందుకనే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో వచ్చేసి యేసయ్య శిష్యులకు అనగా మన అందరికీ చెప్పిన విషయం ఏంటంటే,
మీరందరూ ఈ లోకంలో ఉండే అన్ని దేశములకు వెళ్ళండి, మారు మనసు పొందిన వాళ్ళను, పాపక్షమాపణం అడిగిన వాళ్ళందరినీ కూడా తండ్రి కుమార ఆత్ముడి పేర్ల మీరు బాప్టిజం ఇవ్వండి. ఇచ్చేసి నేను ఏదైతే మీకు బోధించి ఉన్నానో, అంటే శిష్యులుగా ఆ రోజు బోధించింది, ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు బోధించింది, నేను ఏదైతే బోధించి ఉన్నానో ఇవన్నీ మీరు అన్ని దేశములకు వెళ్ళి అంతమందికి బోధించి నేను మీకు ఏదైతే ఇచ్చానో మీరు కూడా వాళ్ళకి ఇవ్వండి. మీరు స్థిరంగా ఒకటి నమ్మండి, నేను మీతో ఎప్పుడు ఉంటాను, ఎంతవరకు ఉంటానంటే యుగం ముగింపు వరకు ఉంటాను అని చెప్పేసి యేసయ్య అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే సువార్త అనేది యేసయ్య గురించిన సందేశం ఇవన్నీ కూడా మనం వెళ్ళి చెప్పాల్సిందే, ఎక్కడైనా వెళ్ళి చెప్పాల్సిందే. ఇప్పుడు ఇంకా కొంత తేటగా అపోస్తల కార్యములు రాసిన మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఇంకా తేటగా చెప్పబడింది. ఏమని? మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు మీరు చేయవలసింది, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? నాకు సాక్ష్యంగా ఉండి మీరు ఏం చేస్తారంటే, మీరు నా గురించిన విషయంలో, నేను బోధించిన విషయంలో అన్ని చోట్ల మీరు చెప్తారు. ఎక్కడ అన్ని చోట్ల అంటే యెరూషలేములో, ఆ తర్వాత యూదయ పట్టణంలో, ఆ తర్వాత సమరియా ప్రదేశంలో, ఆ తర్వాత బూదిగంధం అంతవరకు కూడా మీరు నా గురించి మీరు చెప్తారు. పరిశుద్ధాత్మ నింపుదలతో మీరు వెళ్ళి చెప్తారు అని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? తేటగా చెప్పారు. యేసయ్యనే చెప్పింది. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే యేసయ్యలో జయ జీవితం, విశ్వాస జీవితం కట్టుకున్న మనం వచ్చేసి, మన ఇవ్వబడిన బాధ్యత నశించిపోతున్న ఈ లోకంకి వచ్చేసి యేసయ్యని గురించిన విషయం, ఈ సువార్త ప్రకటన చేయాల్సింది మన బాధ్యతగా ఉంది. ఇప్పుడు చివరిలో ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చి ఈ ధ్యానం మనం ముగిస్తాం. ఏంటి అంటే, దేవుడు వచ్చేసి ద్వితీయోపదేశకాండం 32:4 మన చదువుకునే రీతిలో దేవుడు వచ్చేసి న్యాయవంతుడు, అందరికీ వాళ్ళు చేసిన చర్యలు క్రమంగా, వాళ్ళు చేసిన క్రియలకు క్రమంగా ఆయన చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు అలాగని చూస్తే ఇక్కడ చూడండి, లూకా రాసిన సువార్తలో 12:47 తెలుగులో చదవండి. లూకా రాసిన సువార్త 12:47-48 2 వచనంలో స్పీడ్ చదవండి. తన యజమానుని, ఇది ఒక ఉపమానంలో చెప్పబడింది. 2-3 ఉపమానంలో ఉంటుంది. అక్కడ పేతురు వాళ్ళందరూ మాట్లాడిన సందేశం దాని ముందు ఉంటుంది. చివరిలో ఈ 2 వచనం మనం చదువుతున్నాం. చదవండి. లూకా 12:47-48. తన యజమానుని చిత్తమెరిగియుండియు, తన యజమానుడిని చిత్తము ఎరిగి ఉండిని, సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆపండి. ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగంలో ఏం చెప్పబడిందంటే, యజమానుడు గురించి అన్ని విషయములు తెలిసి ఉండి యజమానుడు చెప్పింది చేయలేదు అంటే ఆ దాసునికి అనేకమైన దెబ్బలు ఇవ్వబడతాయి. ఇప్పుడు చదవండి ఫర్దర్గా. అయితే తెలియక దెబ్బలకు తగిలి తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. చదవండి ఇంకా. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని యొద్ద ఎక్కువగా తీయగా చూస్తురు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. అంటే సింపుల్గా చూస్తే ఎవరికి బాధ్యతలు ఎక్కువ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఎక్కువ
ఎదురు చూస్తారు. ఎవరికి తక్కువ బాధ్యతలు ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర తక్కువ ఎదురు చూస్తారు అనేది ఇక్కడ సింపుల్గా చెప్పబడింది. అంటే ఇక్కడ ఏమైందంటే 2 గుంపులు చూసుకున్నాం. ఏం 2 గుంపులు చూసుకున్నాము? ఓ గుంపు పరిశుద్ధ గ్రంథం అందుబాటులో ఉండేవాళ్ళు, పరిశుద్ధ గ్రంథంలో ఏముందని తెలియపరచబడిన వాళ్ళు, యేసయ్య ఎవరో అని తెలుసు, యేసయ్య రాజ్యం ఎవరో తెలుసు. ఇది ఒక గుంపు. వీళ్ళ దగ్గర బాధ్యతలు ఎక్కువ పడుతుంది. అలాగే వీళ్ళు తప్పులు ఎక్కువ చేసినా వీళ్ళకి శిక్ష ఎక్కువ ఉంటుంది. అదే అర్థం అండి. ఇప్పుడు ఇంకో గుంపు ఉంది. ఈ గుంపు వచ్చేసి అసలు దేవుడు అంటే ఎవరని తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు. ఇవన్నీ తెలియని వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళకి తక్కువ చూపు చూసి వాళ్ళకి శిక్ష కూడా తక్కువనే విధించబడి ఉంటుంది. అంటే ఉదాహరణ చూసుకుందాం. చిన్న అబద్ధం చెప్తే పెద్ద అబద్ధం చెప్తే, చిన్న అబద్ధం పెద్ద అబద్ధం. అంటే చిన్న అబద్ధం అనేది ఒక 100 రూపాయలు దొంగిలించుకున్నావు, ఇది నేను చేయలేదని చిన్న అబద్ధం. ఇప్పుడు పెద్ద అబద్ధం అనేది మనం ఒకటి చెప్పాము, ఓ దేశం మొత్తానికి కోల్పోయింది. 2 అబద్ధమే. ఏమైంది అంటే చిన్న అబద్ధం ఆడిన వాళ్ళకి వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, వాక్యం ఎరగని వాళ్ళు, పరిశుద్ధ గ్రంథం ఎరగని వాళ్ళైతే వాళ్ళకి కొద్దిగా దెబ్బలే తగులుతాయి. మరి పెద్ద అబద్ధం చెప్పిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అంటే శిక్ష ఎక్కువ. అది ఇక్కడ. అంటే ఇక్కడ మనం మాట్లాడేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఏంటి అంటే నరకంలో వేయబడే వాళ్ళు కూడా, నరకంలో వేయబడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎనివే వాళ్ళు చేసిన క్రియలకు వాళ్ళకి శిక్ష ఉంది. మరి దేవుని ఎరిగిన వాళ్ళు పాపం చేస్తే, తప్పులు చేస్తే, అతిక్రమములు చేస్తే శిక్ష ఘోరంగా ఉంటుంది. అది ఇక్కడ అర్థం. ఎవరు ఈ గుంపు? ఈ గుంపు ఎవరు? క్రైస్తవులు అని చెప్పుకుని, బాగా అర్థం చేసుకోండి, క్రైస్తవులు అని చెప్పుకుని దేవుని మాటలు, యేసయ్య మాటలు, యేసయ్యలో జీవితం కట్టుకొని వాళ్ళు, అస్సలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏమి గైకొనని వాళ్ళు తప్పులు చేస్తే మామూలుగా తీసుకోరు. వాళ్ళకి శిక్షలు ఎక్కువ, దెబ్బలు ఎక్కువ అనేది ఇక్కడ. అంటే నరకంలో కూడా ఏముందంటే అక్కడ గ్రేడ్స్ ఉన్నాయి, అక్కడ లెవెల్స్ ఉన్నాయి. చేసిన తప్పును బట్టి అక్కడ శిక్షలు విధించబడుతుంది అనేది ఇక్కడ దేవుడు తేటగా మనతో మాట్లాడి ఉన్నారు. దీని 2 ఉదాహరణలు మనం చూసుకుందాం. 2 పేతురు 2:21 నేను మీకు చెప్తాను. 2 పేతురు 2:21 ఏమి చెప్పబడిందంటే, నీతిమంతులు అనుకుని అనీతి కార్యములు చేసే వాళ్ళకి శిక్ష ఎక్కువ. అంటే దేవుని మాటలు తెలుసుకున్న తర్వాత దాన్ని గైకొనకుండా, దాన్ని సరిగ్గా పాటించకుండా దాన్ని మీరు తిరుగుతున్న వాళ్ళకి శిక్ష ఎక్కువ విధించబడతాయి. వాళ్ళకి పరిశుద్ధ జీవితం జీవిస్తారు కదా, దాని నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంది అనేది. ఇంకో వచనం చూసుకుంటే మత్తయి 11:23లో సొదొమ గురించి యేసయ్య మాట్లాడుంటారు. ఏం మాట్లాడుంటారంటే అక్కడ చూడండి, కపర్నహూము ఉంది కదా, ఈ కపర్నహూము వచ్చేసి ఎలాంటి స్థలం అంటే యేసయ్యకి అది ఒక హెడ్ ఆఫీస్ లాగా, కార్పొరేట్ ఆఫీస్ లాగా. పైనుంచి గల్లీ నుంచి పైనుంచి ఆ ప్రాంతం నుంచి దిగితే ఆయన అక్కడొచ్చే అన్ని బండ్లు, అక్కడి నుంచి అన్ని బండ్లు చేసుకునేది అనమాట. అక్కడున్న యూదులతో అంటే దేవుని తెలియకుండా తెలియకుండా అలా నటించుకుని తిరిగిన వాళ్ళు, ఒప్పుకోకుండా తిరిగిన వాళ్ళతో ఆయన మాట్లాడింది. ఏం మాట్లాడారు తెలుసా? కపర్నహూములో బతికే వాళ్ళ, మీరు దేవుని మాటలను వ్యతిరేకిస్తున్నారు, దేవుడి నుంచి చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు. అందుకని మీ కంటి ముందు నేను చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచ్య కార్యములు ఆ రోజు సొదొమ అక్కడున్న మనుషులకు నేను చేసి ఉంటే, ఆ జనాలకు నేను చేసి ఉంటే ఈరోజు సొదొమ బతికి ఉండేది. అంటే ఇన్ని అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్ కార్యములు, దేవుని కార్యములు చేసింది వాళ్ళ కంటి ముందే చూసినా కానీ నమ్మకుండా ఉంటే మీరు చివరి రోజుల, తీర్పు రోజుల్లో సొదొమకు ఇచ్చే తీర్పు కన్నా చాలా ఘోరమైన తీర్పు పొందుతారు. అగ్ని పాదాళంలో కింద పడిపోతారు, చాలా కింద పడిపోతారు అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తారు. అంటే దానికి అర్థం ఏంటి? తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి
ఎక్కువ దేవుడు ఎదురు చూస్తున్నారు. తెలియని వాళ్ళ దగ్గర ఆయన అంత ఎక్కువ ఎదురు చూడలేదు. అందుకని తెలియని వాళ్ళకి వచ్చేసి పరలోకం పోతారనేది, వాళ్ళు నాశనం గురవుతారు, వాళ్ళకి ఇవ్వబడిన శిక్ష క్రమంగా ఇవ్వబడుతుంది. మరి తెలిసిన వాళ్ళు ఆ దేవుని వాక్యం దాన్ని మీరితే, దాన్ని పాటించకుండా గైకొనకుండా ఉంటే వాళ్ళకు వచ్చే నాశనం, వాళ్ళకు వచ్చే జీతం చాలా ఎక్కువ. ఆ పాపపు జీతముగా, తప్పుడు జీతముగా జీతం వచ్చేసి మరణం అనేది వాక్యం చెప్పింది. కాబట్టి మన విశ్వాసైన వాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఉండకుండా, పేరుకు క్రైస్తవులు ఉండకుండా నిజమైన విశ్వాసం ఏంటో తెలుసుకుని, నిజమైన దేవుడు యేసయ్యని తెలుసుకుని, ఆ నిజ దేవుడు యేసయ్యలో మన జీవితంను, విశ్వాస జీవితంను జయ జీవితంగా మార్చుకుని మన అందరూ కూడా యేసయ్య రాజ్యంలో చేరాలి. ఈ యుగం ముగించి ఇంకో యుగంలో మనం ఆయనతో వచ్చి ఏలాలి అనేది మీ ముందు పెట్టి, ఈరోజు ఇలాంటి ఒక గొప్ప వర్తమానం ఇచ్చిన దేవునికి మన అందరూ కలిసి స్తోత్రం చెప్తున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.